రామేశ్వరంలో శ్రీ శరవణ లాడ్జ్లో బస చేసాము. మా పక్కనే సౌత్ గేట్ ఉంది. మేము హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేయడం కోసం అగ్నితీర్థం బయలుదేరాము. అగ్నితీర్థం సముద్రంలో స్నానం చేసి ఆ పక్కనే ఉన్న సీతాకుండని దర్శించాము. సీతాకుండ తీయటి నీరుతో నిండి ఉంది. అక్కడి నుంచి నార్త్ గేట్ ద్వారా 22 కుండాల్లో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి కోదండరామస్వామి టెంపుల్ చూసుకొని ధనుష్కోటి బయలుదేరాము. ధనుష్కోటి అనేది చివరి పాయింట్ సౌత్ ఇండియాకి. అక్కడ నుంచి ధనుష్కోటి బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము సన్సెట్ అనేది ధనుష్కోటిలో చూసుకున్న తర్వాత రూమ్కి ఆ రోజుకి విశ్రాంతి తీసుకోవాలని రూమ్కి బయలుదేరాము. అండ్ ఆ బీచ్ అనేది ఎంత చక్కగా ఉంది అంటే రోడ్డుకి మధ్యలో ఇరువైపులా బీచ్ ఉంది. అణువణువు రాముల వారిని గుర్తు చేస్తున్న ఈ రామేశ్వరం నిజంగా చాలా అద్భుతం అనే చెప్పచ్చు. రాములు వారు ఇక్కడ తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ శివలింగాన్ని తెమ్మని ఆంజనేయ స్వామికి చెప్పగా ఆంజనేయ స్వామి దాన్ని తీసుకొచ్చే టైంకి ముహూర్తం దాటిపోతుందని సీతాదేవి ప్రతిష్ఠించిన సైకతలింగం అంటే ఇసుకలింగాన్ని రామేశ్వర లింగం అంటారు. ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించారు. అందువల్ల కాశీని దర్శించుకున్న తర్వాతే ఈ రామేశ్వరాన్ని దర్శించుకోవాలనేది ప్రతీతి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ఈస్ట్ గేట్ ద్వారా స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాము. స్ఫటికలింగ దర్శనం అనేది తెల్లవారుజామున 5 నుంచి 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. మేము పొద్దున్నే 2ంటికే నిద్ర లేచి వెయిట్ చేసి 1200 పిల్లర్లు ఉన్న లార్జెస్ట్ కారిడార్లు కలిగిన ఆ గుడి నుంచి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి మేము సరదాగా రిక్షా ద్వారా మళ్ళీ హోటల్కి వెళ్ళి హోటల్లో గోల్డెన్ కేఫ్ అనే హోటల్కి వెళ్ళి మాకు కావాల్సిన ఉల్లి దోశ మసాలా దోశ తిన్న తర్వాత అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాము. అబ్దుల్ కలాం గారి ఇల్లు వాళ్ళ ఇంట్లోనే అందరూ ఉంటున్నారు. అబ్దుల్ కలాంకి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ క్రోడీకరించారు. అండ్ అక్కడ నుంచి మేము రాములవారి పాదం చూడటానికి వెళ్ళాము. అక్కడ నుంచి కృష్ణుడికి సంబంధించిన టెంపుల్కి వెళ్తే అక్కడ భాగవతానికి సంబంధించిన అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్న అన్ని బొమ్మలు అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి చిన్నగా మేము పక్కనే ఉన్న నటరాజస్వామి టెంపుల్ అంటే మనకి ఎక్కడైతే చిదంబరంలో మనం చూస్తామో నటరాజుడిని అలాంటి విగ్రహం అనేది ఆ పక్కనే ఉంది. ఆ నటరాజస్వామి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మాకు చేతికి చిన్న ఆంజనేయ స్వామిది అభయ దారం కట్టారు. అక్కడ నుంచి మేము ఫ్లోటింగ్ స్టోన్స్ అనేవి చూసాము. ఇవి శ్రీరామ అని పేరు రాయడం ద్వారా ఆ వారధిలో రాములు వారి ఈ ఎంత బండరాళ్ళు కూడా తేలి వారధే కట్టాయంట. అక్కడ నుంచి రామాకుండు చూసాము. అండ్ లక్ష్మణ తీర్థాన్ని కూడా దర్శించాము. లక్ష్మణ తీర్థం ఇవన్నీ రెనోవేషన్ జరుగుతున్నాయి. అక్కడ నుంచి అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అబ్దుల్ కలాంకి సంబంధించిన చాలా విషయాలు చాలా పెద్ద మహల్లో అక్కడ పెట్టారు. అక్కడ నుంచి పంబన్ బ్రిడ్జికి బయలుదేరాము. పంబన్ బ్రిడ్జి చాలా బాగుంది. పంబన్ బ్రిడ్జి యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు కట్టిన పంబన్ బ్రిడ్జ్ అనేది వచ్చే షిప్పులకి దారిస్తా రైల్వే ట్రాక్ ఉండి ఓపెన్ అయ్యి షిప్పులకు కూడా దారిస్తూ ఉండేది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. సో పంబన్ బ్రిడ్జి చాలా ఫేమస్. వెళ్తే కనుక తప్పకుండా చూడండి. అక్కడ సీనిక్ బ్యూటీ చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి మేము చిన్నగా బయలుదేరి మదురై వెళ్ళాలి అనుకున్నాము. మాకు ఇక్కడ నుంచి మదురై అనేది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు సుమారు 3 గంటల సమయం పట్టింది. ఇక్కడ అణువణువు రామమయంతో నిండి ఉన్నది. రామో విగ్రహవాన్ ధర్మః అన్నట్టు అణువణువు రాముడితోనే నిండుంది. ధనుష్కోటి అనే పేరు కూడా ధనుష్ అంటే రాముడి విల్లు. రాముడి విల్లు ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే ధనుష్కోడి అని పిలుస్తారు. దాన్ని రామసేతు అనేది మనకు కనిపించదు, కానీ మనం శాటిలైట్ ఇమేజెస్లో ఇప్పటికీ రామసేతుని చూస్తూనే ఉండొచ్చు. అండ్ అక్కడ నుంచి మదురై రీచ్ అయ్యి అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత జిగర్ తండా అనే ఐస్ క్రీమ్ తిన్నాం. అది అక్కడ చాలా ఫేమస్. దాంతో మా ప్రయాణం అక్కడితో ఎండ్ చేసాము. అక్కడ నుంచి మేము పర్ల్ సిటీ అనే ట్రైన్ ఎక్కి మదురై నుంచి ఎగ్మోర్ స్టేషన్ నుంచి నెక్స్ట్ నవజీవన్ ద్వారా విజయవాడ చేరుకొని అక్కడ విజయవాడ క్యాబ్